హలో, వెల్కమ్ టు మై ఛానల్. మనము అమ్మమ్మ చెప్పిన కథల్లో మరి ఇవాళ ఒక కొత్త కథ చెప్పుకుందామా. అయితే అమ్మమ్మ ఎప్పట్లాగానే చందమామ వచ్చిన తర్వాత మనవాళ్ళు మనవరాళ్ళని దగ్గరికి తీసుకుని ధ్రువ నక్షత్రం గురించి కథ చెప్పింది. ఆ ధ్రువ నక్షత్రం ఏంటి, అది ఎలా ఏర్పడింది, ఇవన్నీ కూడా కథలో చెప్పుకొచ్చింది. అయితే పూర్వం ఒక రాజుకి 2 భార్యలు ఉండేవారు. రాజు పేరు ఉత్తన్నపాదుడు, మరి మొదటి భార్య పేరు సునీతి, మరి రెండో భార్య పేరు సురుచి. అయితే మరి మొదటి భార్యకి ధ్రువుడు కుమారుడు, రెండో భార్యకి ఒక కొడుకు. అయితే మరి ధ్రువుడిని దగ్గరికి రానిచ్చేది కాదు సవితి, రెండో తల్లి అంటే సురుచి. అప్పుడు ధ్రువుడు బాధపడుతూ మరి అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాడు, నాన్న దగ్గరికి రానివ్వట్లేదు అంటే. అప్పుడు మరి సునీతి అంటుంది, నువ్వు అన్నిటికీ మనకి నారాయణుడే, అందుకని నువ్వు నారాయణుని మెప్పించాలంటే తపస్సు చేయాలి అని చెప్తుంది. అయితే చిన్నవాడైనా సరే తపస్సు చేస్తానని అడవి మార్గంగా వెళ్తుంటే మరి నారద మహర్షి కనిపించి ఆశీస్సులు ఇస్తాడనమాట. నీకంత విజయమే జరుగుతుంది అని చెప్తే సరే అని సరస్సు దగ్గర అక్కడ ఒక చెట్టు కింద మరి తపస్సు స్టార్ట్ చేస్తాడు. అయితే చిన్నపిల్లాడు కదా, తపస్సు ఎలా చేస్తాడు అంటే మరి మొదటి నెల మరి 2-3 రోజులు అక్కడ దొరికిన పళ్ళు తింటూ, అట్లాగే 2వ నెల మరి ఉట్టి ఆకులు తింటూ, 3వ నెల నీళ్లు తాగుతూ, తర్వాత గాలి పీలుస్తూ అట్లా తపస్సు చేయటం నేర్చుకుంటాడు. అట్లా మరి ధ్రువుడి తపస్సుకి మెచ్చి మరి విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి ధ్రువుడికి, నీకంతా మంచి జరుగుతుంది, నువ్వు ఇంటికి వెళ్ళు, నీ తండ్రి నిన్ను చక్కగా చూసుకుంటాడు అందరూ కూడా అని చెప్తారు. అట్లాగే నువ్వు ఒక గొప్ప రాజు అవుతావు, తర్వాత ధ్రువ నక్షత్రంగా నీకు ఆకాశంలో ఎప్పటికీ గుర్తింపు లభిస్తుంది అని ఆశీస్సులు ఇస్తాడనమాట విష్ణుమూర్తి. అప్పుడు నారాయణుని కీర్తించి ధ్రువుడు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళంగానే అందరూ ధ్రువుడిని దగ్గర తీసుకుంటారు. సో అట్లా అమ్మమ్మ ఏం చెప్తుందంటే, మరి తన మనసు బాధపడింది కదా, ధ్రువుడి మనసు బాధను తీర్చుకోవటానికి మరి పట్టు వదలకుండా మహావిష్ణువు కోసం తపస్సు చేశాడు. అట్లా విజయం సాధించాడు. అట్లా ధ్రువ నక్షత్రంగా చిరస్థాయిగా మరి ఆకాశంలో స్థానం సంపాదించాడు అని అమ్మమ్మ చెప్పుకొస్తుంది అనమాట కథ. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో కథతో కలుద్దాం. థ్యాంక్ యూ, బై బై.